ధనుర్మాసం పురస్కరించుకొని నెల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండల కేంద్రంలో యువత మేలుకో కృష్ణా మేలుకో అంటూ వేకువ జామున నుంచి పురవీధులలో విష్ణు భక్తులు హరినామ సంకీర్తనలతో ప్రజలను మేలుకొల్పుతున్నారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్వామివారి సేవలో నారాయణ సేవలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని సేవ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అక్షయ పాత్రలో బియ్యాన్ని పోసి ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని భక్తుల విశ్వాసం. ఈ బియ్యాన్ని భోగి రోజున శివాలయంలో గాని అయ్యప్ప స్వామి దేవాలయంలో గాని సమర్పించి ప్రసాదంగా భక్తులకు వితరణ చేస్తారు. పురాతన సంప్రదాయాలు కనుమరుగు అవ్వకుండా రానున్న రోజుల్లో కూడా రాబోయే యువతరం నారాయణ సేవలు పాల్గొని ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఈది కూడా వెళ్ళి మేలుకొల్పులుగా ఈ యొక్క సిద్ధాంతాన్ని అలా నడిపేద్దాం అనేసి మా తరం మా పిల్లల తరం కూడా ఈ విధంగా కొనసాగుతుంది అనేసి కూడా ఈ మేలుకొల్పులు కూడా అందరం కూడా ఐకమత్యంగా ప్రతి గ్రామానికి మాకు పంచాయతీలో కాదు ఈ గ్రామంలో కూడా చుట్టుపక్కల గ్రామంలో కూడా వెళ్ళి మేలుకొల్పడం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ భోగి వరకు కూడా దీన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ఇదన్నిది అన్ని మండలాలు అన్ని జిల్లాలు కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని మరి కొనసాగిస్తే ఇంకా బాగుంటుంటది. పాత తరాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగా ఈ భజన కార్యక్రమం అంత ఆరోగ్యానికి కూడా మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ జనాలకు కూడా అందరికి కూడా ఆనందకరంగా ఉంటుంది. సరే పాత రోజులు గుర్తు చేసుకున్నట్లుగా పెద్దలందరూ కూడా పెద్దలు చిన్నపిల్లలు అందరూ కూడా ఈ పండుగ వాతావరణం నెలకొంటది. ఈ యొక్క కార్యక్రమానికి పండుగ వచ్చింది, ఈ మేలుకొల్పుల ద్వారాగా పండుగ వచ్చేసిందని జనానికి కూడా ప్రజలందరికీ కూడా ఒక చైతన్యంగా అంటే వాళ్ళ ఆనందం వాళ్ళ మొక్కల్లో ఆనందం వెలుగుతుంది. ఈ పండుగ వచ్చిన వాతావరణం అంటే పండుగ వాతావరణం ఎలాగ వస్తుంది మేలుకొల్పుల ద్వారాగా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఈ నెల రోజులు దండిన బియ్యం కలిపి ఈ డబ్బులు బియ్యాన్ని కలిపి ఆ భోగి రోజు మా మకర సంక్రాంతి రోజు కూడా ఒక అన్నదాన కార్యక్రమంగా ఏర్పాటు చేస్తామండి. ఈ అయ్యప్ప గుడి అనగా శివాలయం దగ్గర అనగా ఈ అన్నదాన కార్యక్రమం రూపంలో దీన్ని వినియోగించుకుంటాం.